హైదరాబాద్లో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. కేపీహెచ్బీలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులను సకాలంలో దింపడంలో ప్రాణనష్టం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నారు. అంటే కష్టం ఫస్ట్ మనం గచ్చిబౌలి నుంచి పికప్ చేసుకుని వస్తున్నాం బండి పికప్ చేసి వస్తున్నాం పొగట్పల్లి వచ్చినా ఇక్కడికి వచ్చాను జస్ట్ నియర్ గా మనకి వచ్చిన పొగట్పల్లి వచ్చినాక మినిమం 5 మానిటైం పొగ వచ్చింది పొగ వచ్చి రాగానే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ నింపేసాం కస్టమర్ నియర్గా 20 మెంబర్స్ కస్టమర్స్ ఉన్నారు లోపల చిన్నపిల్లలు మొత్తం ఎవరైతే మొత్తం 20 మెంబర్స్ ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళ పొగ వచ్చిందో మనకి కంపల్సరీ కస్టమర్ బయటికి ఎమర్జెన్సీ వచ్చి బయటికి కస్టమర్ దింపేసి పొగ వచ్చిన తర్వాత మనం ఫైర్ అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది గచ్చిబౌలి టు హైదరాబాద్ ఫిట్నెస్ అన్నీ ఉన్నారు. హైదరాబాద్ నుంచి పాల్గొన్నాం ఫిట్నెస్ అన్నీ ఉంటాయి. హైదరాబాద్ టు పాల్గొల్లు గచ్చిబౌలి స్టార్ట్ నియర్లీ 20 మెంబర్స్ ఉన్నారు. 20 మెంబర్స్ ఇక్కడ పొగట్పల్లిలోనే పొగ వచ్చింది. నిజాంపేట దాటిన తర్వాత ఎప్పుడైతే మనకి జేఎన్టీ వచ్చిందో జేఎన్టీ దగ్గర రాగానే స్మెల్ వస్తుందని చెప్పేసి డ్రైవర్ గారు దిగిపోండి అని చెప్పేసి అన్నారు అనమాట. నేను సడన్ గా ఏంటప్ప స్మెల్ వస్తుందని చెప్పేసి అన్నారని చెప్పేసి మేము అందరూ మేబీ జస్ట్ టెంపరీగా మేబీ తగ్గిపోతామని చెప్పేసి మేము అనుకున్నాం. కాకపోతే డ్రైవర్ అప్రమత్తంగా ఉండి ఆయన మమ్మల్ని అలర్ట్ చేయడం వల్ల ముందు నుంచి ఒక 15 మెంబర్స్ని బ్యాక్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ఒక 10 మెంబర్స్ని దిగడం వల్ల ఎవ్వరూ కూడా మేము దిగే టైంకి ఎక్కడ కూడా ఫైర్ లేదు. మేము జస్ట్ ఫైర్ దిగి ఒక 2 minutes to 5 minutes అయింది. అప్పుడు స్టీరింగ్ దగ్గర మనకి ఫైర్ స్టార్ట్ అయిందండి. స్టీరింగ్ దగ్గర నుంచి ఫస్ట్ క్యాబిన్కి స్ప్రెడ్ అయింది. క్యాబిన్ నుంచి ఏంటంటే మెల్లగా అది అలాగా బ్యాక్ అంతా వచ్చేస్తుంది. మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే చాలా మంది లగేజ్లు ఆల్మోస్ట్ తీసేసుకున్నారు, కానీ కొంతమంది మాత్రం పాపం లగేజ్లు ఉండిపోయింది. నిజాంపేట హైదరాబాద్లో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. కేపీహెచ్బీలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులను సకాలంలో దింపడంతో ప్రాణనష్టం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నారు.